వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ క్రోసూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తేదేపా కూటమి నేతల సంబరాలు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 85 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. తల్లికి వందనం కార్యక్రమం ఈ రోజు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళ్తుంది. అమరావతి రాజధానిలో భాగంగా పెదకూరుపాడు నియోజకవర్గం భాగస్వామ్యం కావడం అభినందనీయం. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. విమర్శల జోలికి ప్రతి విమర్శల జోలికి మేము వెళ్ళవండి. మీరు చూశారు, గత సంవత్సర కాలంగా నేనే రోజు కూడా విమర్శల జోలికి వెళ్ళాలా. నేనేదో అభివృద్ధి కార్యక్రమాలు, మా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఫస్ట్ టైం వాళ్ళు విమర్శలు చేశారు కాబట్టి మేము ప్రతి విమర్శలు చేయడం జరిగింది. మా నైజం అది కాదు. మేము ఎప్పుడూ అభివృద్ధి వైపే అడుగులేస్తాం. మా నాయకుడు మాకు నేర్పింది అభివృద్ధి గురించి మాట్లాడమని. ఎప్పుడైనా కూడా మేము అదే పాటిస్తాం, అదే చేస్తాం. ఎక్స్ఎంఎల్ ఎవరైతే 4 లక్షల మంది లబ్ధిదారులు దాంట్లో ఉంటున్నారో, దాదాపు 7,000 కోట్ల రూపాయలతోటి అది శాంక్షన్ చేయడం జరుగుతుంది. అట్లానే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు. ఇకపోతే అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని అమరావతి గురించి మీకు అందరికీ తెలిసిందే. అమరావతి అభివృద్ధి కోసం దాదాపు 60,000 కోట్ల రూపాయలతోటి రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో అమరావతిలో భాగంగా రాజధాని డెవలప్మెంట్లో భాగంగా మన కాన్స్టిట్యున్సీ కూడా దాంట్లో భాగం అవుతున్నందుకు నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో మన కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధికి, రాజధానికి సంబంధించిన అభివృద్ధి పనులు వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మన కాన్స్టిట్యున్సీలో వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.